తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు పెద్దిలో యాక్ట్ చేసినటువంటి ద గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్, గొప్ప యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో మూవీస్ చేస్తారు ఇండస్ట్రీలో. సో తను వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా సో పెద్దిలో ఒక మంచి క్యారెక్టర్ కొట్టేసినటువంటి శ్రీనివాస్ గారు. అంటే శ్రీనివాస్ గారు అంటే తెలియని వాళ్ళు చాలా వరకు తెలీదు. సో చిత్రం శ్రీను ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్ సార్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ వన్స్ అగైన్. ఓకే సార్, మీరు శ్రీనివాసు అంటే చాలా మందికి తెలీదు. చిత్రం శ్రీను అంటేనే గుర్తుపడతారు. సో ఆ పేరు ఎలా వచ్చిందంటారు, ఏంటి? సో దాని గురించి. అదే శ్రీనివాస్ అన్న, అది ఏమైందంటే యాక్చువల్గా శ్రీను అనే పేర్లు చాలా మందికి ఉంటాయి మన ఇండస్ట్రీలో. బయట కూడా ఇండస్ట్రీలో ఏమవుతుందంటే శ్రీను అంటే ప్రొడక్షన్ శ్రీను, కాస్ట్యూమ్ శ్రీను, మేకప్ శ్రీను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీను, కెమెరా డిపార్ట్మెంట్లో శ్రీను ఉంటాడు. శ్రీను అనే పేర్లు చాలా ఉంటాయి కదా. ఎప్పుడైతే చిత్రం చేసామో, చిత్రం తర్వాత ఎవరైతే నెక్స్ట్ మూవీస్లో మనల్ని అనుకుంటున్నారు అనుకో, వాళ్ళ స్క్రిప్ట్లో రాస్తారు కదా, ఈ క్యారెక్టర్ ఈయన అనుకుంటున్నారు కదా. అలాగే శ్రీను అని రాస్తే, ఏ శ్రీను అంటే అదే అండి చిత్రంలో చేశారు కదా ఆ అబ్బాయి. ఓహో, చిత్రంలో చేసిన అబ్బాయి. అట్లా అలాగే చిత్రం శ్రీను అని అయిపోయిందండి స్క్రీన్ నేమ్. అది అదృష్టం అంతే. సో మీరు రీసెంట్గా వచ్చేసి పెద్ద మూవీలో యాక్ట్ చేశారు. సో ముఖ్యంగా మీరు చిరంజీవి గారి అభిమాని. అవును. వాళ్ళ అబ్బాయితో యాక్ట్ చేయడం అసలు మీకు ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సార్. అమ్మ, నాకు పెద్ది అనేది ఇప్పుడు అంటే మన కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి కదా గుర్తుండిపోయేవి. అట్లా చిత్రం ఆనందం, బొమ్మరిల్లు, మల్లీశ్వర్, అలా కొన్ని ఉంటాయి. ఆది, చాలా సినిమాలు, పరుగు, కొన్ని సినిమాలు అంటే మర్చిపోలేని ఉంటాయి. అలాగా నా లైఫ్లో, నా కెరియర్లో నేను మర్చిపోలేని సినిమా పెద్ది. ఎందుకంటే నేను ఈ మధ్యలో చాలా మంది పెద్ద సినిమాలో ఏంటి కనిపించట్లేదు అనే టైంలో నాకు పెద్దిలో ప్రకాష్ గారని సుకుమా గారి దగ్గర చేసేవాళ్ళు. అయితే ఆయన ఆ తర్వాత డైరెక్టర్ కూడా అయ్యారు. నా ఇష్టం అనే సినిమా డైరెక్షన్ చేశారు ప్రకాష్ గారు. సో ఆయన నేను ఆయనతో మాట్లాడుతూ అన్నగారు మధ్య ఎప్పుడు టచ్లో ఉంటాం, వాట్సాప్లో అదే కాల్ చేసి మాట్లాడతాం. సో ఆయన ఒకటి ఉంది రామ్ చరణ్ గారి సినిమా, అందులో నీకు పడితే బాగుంటుందేమో అనుకుంటున్నా, ఒకసారి నేను డైరెక్టర్ గారిని అడుగుతున్నా అంటే, అవునన్నా చూడండి అన్న, ట్రై చేయండి అన్నాను. సో ఆ తర్వాత ఆయనే నాకు ఒకసారి కాల్ చేసి, నువ్వు ఒకసారి రా ఆఫీస్కి అంటే ఆఫీస్కి వెళ్తే అప్పుడు ఆయన బుచ్చిబాబు గారికి పరిచయం చేసి, బుచ్చి అలాంతా ఫ్రెండ్స్ కదా సుకుమార్ గారి దగ్గర, బుచ్చిని చిత్రం శ్రీను గారు అని ఆయన వచ్చి మాట్లాడి, మంచి క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టర్, మీకు బాగుంటుందండి, మళ్ళీ మీకు కంబ్యాక్ అవుతుంది అంటే ఆయన కన్ఫర్మ్ అయిపోయిందని అర్థమైపోయింది. ఇంకా అసలు నాకు మాటలు లేవు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాకపోతే రెగ్యులర్గా మీరు అంటారు అలా కాకుండా అప్పుడు నేను నార్మల్గా ఉన్నా, కొంచెం ఏదైనా చేద్దాం అనుకుంటున్నానండి, కొంచెం హెయిర్ పెంచండి, గడ్డం అదంతా మేక్ ఓవర్ చేసిన తర్వాత. సో చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఇంకా రిలీజ్ తర్వాత ఇంకా హ్యాపీ. ఎందుకంటే పెద్ద మూవీలో యాక్ట్ చేయడానికి ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు, రెఫరెన్స్ త్రూ వెళ్తున్నారు, చాలా కష్టం. ఒక చిన్న రోల్ రావడానికి కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. సో అలాంటిది మిమ్మల్ని జస్ట్ పిలిచి మీకు ఇచ్చినప్పుడు మీ రియాక్షన్ అసలు అంతా ఇంత ఉండదు. అది నా అదృష్టం అండి. నాకు ప్రకాష్ గారి ద్వారా, బుచ్చిబాబు గారి ద్వారా నాకు క్యారెక్టర్ రావటం చాలా హ్యాపీ. ఆ తర్వాత రామ్ చరణ్ గారితో చేయటం అంటే ఇంకా హ్యాపీ, ఎందుకంటే చిరంజీవి గారి అబ్బాయితో చేయటం. అందులో మీరు చెప్పే డైలాగ్ చనిపోతారన్నా తీయండి అన్నా అని హాస్పిటల్లో కట్టిప్పుకోవద్దు అంటే తోసేస్తాడు కదా, వాటర్ లో ఇట్లా డిప్ చేస్తారు కదా. సో ఆ సిచ్యువేషన్ ఇంకా తీయండి అన్నా చనిపోతారన్నా అని చెప్తుంటారు కదా. అది చాలా వదిలేండి అన్న, చనిపోయిన బుడగలు కూడా వచ్చేస్తున్నాయి చూడండి, వదలండి వదలండి అని. ఫస్ట్ ఎవరు గుర్తుపట్టలేదు సార్, అంత వైట్ హెయిర్, వైట్ బియర్డ్. చాలా మంది నాకు ఫోన్ చేసిన చాలా మంది కూడా అన్నారండి, ఫస్ట్ చూడని గుర్తుపట్టలేదు, తర్వాత గుర్తుపట్టారు. అంటే బికాస్ గెటప్, గెటప్ అలా ఉంది. సో మీరు ఓవరాల్ గా మీకైతే పెద్దలో అలా వచ్చింది. సో రామ్ చరణ్ గారితో మీకున్నటువంటి బాండింగ్ ఎలా ఉండేది సెట్ లో? సార్ అంటే ఇక్కడ ఏముందంటే రామ్ చరణ్ గారికి మాకు ఈ సినిమాకి చాలా మంచి అనుబంధం ఏర్పడింది. అనుబంధం అంటే నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతోనే డైరెక్ట్గా నేను చిరంజీవి గారికి ఫ్యాన్ అండి, పెద్ద ఫ్యాన్ అంటే, అవునా ఇదంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం చిరంజీవి గారి సినిమాల గురించి, వాటి గురించి. అది తర్వాత నాకు ఎక్కడంటే అండి, ఈ సినిమా ఫస్ట్ రోజు నుంచి ఆయన మాల్లో ఉన్నారు. యాక్చువల్గా మాల్లో ఉన్నారు, నాన్ వెజ్ తినరు, వెజ్జే. తర్వాత మాకు వచ్చేసరికి కుస్తీ పోటీలకి ఆయన మేక్ ఓవర్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, వర్కౌట్ చేయాలి.
సో చేస్తారు ఇక్కడ ఎక్కువ. ఏమైందంటే మేమేంటి షార్ట్ చేస్తాం, గ్యాప్ వచ్చి కూర్చుంటాం. అవును ఆయన కూర్చునేది కూడా లేదండి. షార్ట్ ఏంటి, షార్ట్ చేయాలి, కుస్తీలు, ఎండ. అవును వీళ్ళు ఏం చేశారంటే రియల్ గా కుస్తీ చేసే వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళకేమో సినిమా టైమింగ్ తెలియదు. ఓకే ఆ టైమింగ్ తెలియక ఆయనకి దెబ్బలు తగిలేసేవి. ఆ దెబ్బలు తిని మళ్ళీ షార్ట్ ఇసుకలో ఎండలో పడి లేచి ఎగిరి పరిగెత్తి ఇవన్నీ చేసి మళ్ళీ ఆ షార్ట్ గ్యాప్ లో వెళ్ళి ఆ డంబెల్స్ తీసుకొని చేసేవాళ్ళు. ఓకే రోపు, ఎక్సర్సైజ్, అంటే రెస్ట్ లేదు. ఓకే పొద్దున షూటింగ్కి వస్తే ఈవినింగ్ 6 o'clock నో రెస్ట్. మధ్యలో 1 hour ఏదో బ్రేక్ ఉంటే తప్ప రెస్ట్. ఈయన ఎన్ని రెస్ట్ లేకుండా చేస్తున్నాడు అనుకున్నాను. ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే పెద్ద సినిమా గురించి. అప్పో అసలు చాలా కష్టపడ్డారు. మేము లైవ్ చూసామండి. తను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత అంటే తన ట్రాన్స్ఫార్మేషన్ కావచ్చు, సో ఇంత ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి కొద్ది మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, అంటే ఏం బాగాలేదు అట్లా ఇట్లా. సో దాని గురించి మీరు ఏం అమ్మ అది ఏంటంటే ప్రతి సినిమాకి Positive, negative common. నెగిటివ్ కామన్. మనం ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఏ పని అయినా ఒకడు ఉంటాడు నెగిటివ్, వాడు ఇది అవ్వదనేవాడు ఉంటాడు, ఇది వేస్ట్ అనేవాడు ఉంటాడు, జరుగుతుంటాయి ఇంకా. అలాగా వీళ్ళు ఏదో ట్రై చేశారేమో కానీ పెద్దకి అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే ఈ సినిమాకి ఆయన రియల్గా హార్డ్ వర్క్ చేశాడు, రియల్గా కష్టపడ్డాడు, అది రియల్గా చేశాడు కాబట్టి ఆ రిజల్ట్. ఇప్పుడు సినిమా హిట్ ఏంటంటే కారణం ఏంటి, ఆయన హార్డ్ వర్క్. ఆయన సినిమాని, ఆ డైరెక్టర్ని, ఆ కథని నమ్ముకొని మేము లైవ్ చూసాము. నేను చాలా సందర్భాలు అనుకున్నాను. మీకు తెలిసే కొన్ని సందర్భాలు మాకంటే ముందు వచ్చేసేవాళ్ళు ఆయన మార్నింగ్ 6కే. సూపర్ వచ్చేసి ఒక పెద్ద జిమ్ లాంటి సెటప్ ఏర్పడేసి వర్కౌట్ చేస్తున్నవాడు, రెడీ షార్ట్ అంటే మళ్ళీ షార్ట్లోకి వచ్చేవాళ్ళు. ఎంత హార్డ్ వర్క్ లైవ్ చూసాం మేము. సో ఆ ట్రోల్స్ వాళ్ళందరికి కూడా ఒకటే సమాధానం ఏంటంటే ఇప్పుడు సినిమా పెద్ద హిట్ అయింది కదండి, అదే సమాధానం. అంతే కదా రిజల్ట్. అవును. సో ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఆ పెద్ద మూవీ గురించి మాట్లాడుకునే ముందు ముఖ్యంగా మీరు 260 మూవీస్ కి పైగా చేస్తారని తెలుసు. సో ఇన్ని మూవీస్ లో చాలా వరకు మీరు ఫస్ట్ చేసినటువంటి డైరెక్టర్ తేజ గారు, చిత్ర మూవీ. ఓకే, సో వాళ్ళతో మీరు 260 మూవీస్ లో ఈ డైరెక్టర్ తో నాకు బాండింగ్ బాగుంది, మళ్ళీ వీళ్ళతో చేస్తే బాగుండేది అన్న ఫీల్ ఏమైనా వచ్చిందా ఎవరి దగ్గర? అందరితో వచ్చింది. అందరి డైరెక్టర్లతో అలాగే అనిపిస్తుంది. అందరితో బాగానే ఉన్నా, అందరి హీరోలతో అలాగే అనిపిస్తుంది, మళ్ళీ చేయాలనిపిస్తుంది. ముఖ్యంగా రవితేజ గారు, అసలు నేను ఆయన ఫ్యాన్స్. రవితేజ గారితో నాకు ఎప్పుడు ఎనీ టైం ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఇష్టం అండి. మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు, కాంబినేషన్ చేయడం చాలా ఇష్టం, చాలా ఇష్టపడదు. చాలా చూడాలి, చాలా సరదా. పిక్నిక్ అండి రవితేజ గారి సినిమా అంటే పిక్నిక్ అంతే, ఫిక్స్ అయిపోయి ఫుల్ జాలీ పిక్నిక్ అని వెళ్ళిపోవడం. సో వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఓకే ఓకే, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ అంటే రవితేజ గారివి, అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే రెగ్యులర్ గా నేను చూస్తూనే ఉంటాను. సో ఓవరాల్ గా రవితేజ గారితో మీరు చేసినటువంటి మూవీస్ ఎన్ని సార్? నేను 5-6 సినిమాలు చేశానండి. వెంకీ, దుబాయ్ సీను, కృష్ణ, సార్ వస్తారు, రాజాది గ్రేట్, ఇంకో 2 అట్లా 4 సినిమాలు చేశాను. మీరు చేసినటువంటి బొమ్మరిల్లు కూడా ఆల్మోస్ట్ ఒక 8 to 10 times చూసింటా. చాలా బాగుంది అప్పట్లో, మంచి మూవీ. అది బోర్ కొట్టని మూవీ ఎన్నిసార్లు చూసినా కూడా. సో అట్లా. సో మీరు ఈ టోటల్ ఈ మూవీస్ లో 260 మూవీస్ లో 200 వరకు కేవలం ఫ్రెండ్ రోల్ చేసినట్టున్నారు కదా. సో మిగతావి సార్, ఇప్పుడు మీరు బయట సెట్ లో కనిపిస్తున్నట్టుగానే కామెడీనే ఉంటారా? బయట ఎలా ఉంటారు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సార్? హ్యాపీగా ఉంటారండి, కామెడీగా ఉంటా, సంతోషంగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా, ఎప్పుడు జాలీగా ఉంటా. ఓకే, సూపర్. సో మీరు ఇంతకు ముందు జబర్దస్త్ లో కూడా చేశారు సార్. చేశాను. డ్రాప్ అవడానికి రీజన్స్ ఏంటి? అంటే మూవీస్ లోకి వెళ్తుందండి. అయితే ఒక నిమిషం, జబర్దస్త్ ఆ టైంలో నాకు చాలా హెల్ప్ చేసింది అమ్మా. జబర్దస్త్ అనేది చాలా మందికి లైఫ్ ఇచ్చిన షో, చాలా మందికి ఇచ్చింది. నేను జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్న వేణు గారి టీమ్ లో చేశాను నేను. ఆ తర్వాత నాకు ఆ టైంలో కొంచెం నేను గ్యాప్ ఉంది, నాకు నేను ఖాళీగా ఉన్నాను, ఎలాగెళ్ళాలి లైఫ్ ముందుకి అనే టైంలో నాకు జబర్దస్త్ మళ్ళీ పిలిచి నాకు అది దొరకటం చాలా చాలా అదృష్టంగా భావిస్తుంది. నేను ఆ టైంలో ఒక 13-14 ఎపిసోడ్లు చేశాను. నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ అయింది, మళ్ళీ జనాలకు కనపడ్డాను, మళ్ళీ చాలా మంది నాకు కాల్ చేసి చెప్తా ఉంటారు. తర్వాత ఏమైందంటే అంటే నేను చేయలేకపోయానమ్మా. నేనే అంత ఎందుకో తెలీదు, అంటే మూవీస్కి నేను బాగా అలవాటు అయిపోవటం వల్ల ఏమో తెలియదు, అది కొంచెం నేనే డ్రాప్ అయిపోయాను. ఓకే, సో ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో కూడా మీకున్న కొంచెం బాండింగ్ ఏమన్నా, అంటే ఈ చాలా మూవీస్ తో చేశారు కదా? ఏం బాండింగ్ లేదండి, అందరూ మామూలు పరిచయం అంతే. హీరోయిన్స్ తో ఏం బాండింగ్ లేదు, మామూలు పరిచయం. మీరు ఉండేది అసలు మెయిన్ క్యారెక్టర్, హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్, సో అలాంటప్పుడు మీకు బాగానే ఉంటుంది కదా పరిచయం. అంతే, క్యాజువల్ పరిచయం అంతే. మనం హీరోలతో మనం ఎక్కువ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కువ అదే తప్ప అంత పరిచయం అంతే.
Yeah. సరే ఇప్పుడు చిత్ర మూవీలో మీరు చేసినటువంటి ఫస్ట్ మూవీ చిత్ర మూవీ. సో అందులో ఉదయ్ కిరణ్ గారు తో బాండింగ్, తను చనిపోయిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి? నాకు అంటే ఉదయ్తో మంచి ఫ్రెండ్షిప్ ఉందండి. అయితే ఎలాంటి ఫ్రెండ్షిప్ అంటే ఉదయ్తో ఏంటంటే ఓన్లీ సినిమా వరకేనండి. ఓకే. అతను అంటే మనోడు బయటికి ఎక్కువ కలిసేవాడు కాదు జనాలతో. ఏది ఇంట్రోవర్ట్ అనేవాళ్ళు చాలా. ఇంట్రోవర్ట్, ఎవరికి ఓపెన్ గా ఏం చెప్పేవాడు కాబట్టి బయట అంతా మనకి ఎప్పుడు లేదండి. ఎప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఆడేటప్పుడు అప్పుడు కలిసాము అంతే తప్ప ఓకే. మన ఇండస్ట్రీ మ్యాచ్ ఆడాము అప్పుడు అవును. కలిసేవాళ్ళం. ఎప్పుడు కలిసి బాగా మాట్లాడతారు కానీ బట్ ఓకే. మనోడు ఎక్కువ కామ్ అండి. ఓకే. బయట ఇంకా సైలెంట్ గా ఉండేవాడు ఎప్పుడు. ఓకే. ఓకే. షూట్ లో మాత్రం కలిసి షూట్ చేసేవాళ్ళం అప్పుడు అవును. అంతే. సో మీరు చేసినటువంటి మొదటి సినిమా హీరోని కోల్పోవడం మీకు చాలా బాధాకరమైన విషయం. బాధే అండి అంతే. బాధ అవును. ఉంటుంది. సో Yeah. మీరు నెక్స్ట్ ఎల్లమ్మ మూవీ కూడా చేస్తారు, అప్కమింగ్ అవును. ప్రాజెక్ట్ అది. అవును ఎల్లమ్మ. సో అందులో హీరో వచ్చేసి డిఎస్పి గారు. అవునండి. సో వేణు గారు డైరెక్టర్. అవును. మీకు వేణు గారికి ఇండస్ట్రీలో చాలా మంచి బాండింగ్ పరిచయాలు ఉన్నాయని మాకు తెలుసు. సో అవును. వాటి గురించి చెప్పండి. ఇంకా నేను అంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వలేదండి. ఇప్పుడు Okay. స్టార్ట్ అవుద్ది ఓకే. ఈ మంత్ లో 1 week 10 days లో. కొన్ని పోస్టర్స్ అంటే పోస్టర్స్ డిజైన్ అవును. చేశారు. నాది కూడా లుక్ టెస్ట్ చేశారు. నా లుక్ డిఫరెంట్ గా ప్లాన్ చేసి లుక్ టెస్ట్ చేశాము అంతే. ఒక టీజర్ అదేదో షూట్ చేసి గ్లిమ్స్ లాగా షూట్ చేసి వదిలేరు. ఇంకా ప్రాపర్ షూట్ 10 days 1 week స్టార్ట్ అయిపోతుంది. లొకేషన్ కి వెళ్తే కానీ తెలుస్తుంది. వేణుగారు నాకు బాగుంది అంటే వీఆర్ బ్రదర్స్. చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు ఇంకా. యా నిజం అండి. నిజంగా అది ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే నిజంగా అది ప్రౌడ్ మూమెంటే కదా. ఎందుకంటే బలగం సినిమా చేసిన తర్వాత నాకే చాలా మంది ఫోన్ చేసి మీ వేణు సినిమా పెద్ద హిట్ చేశాడంటే అది మన చాలా వాళ్ళు ఒక హ్యాపీ డైరెక్టర్ పొజిషన్ లో అంత సూపర్ డూపర్ హిట్ మూవీ కొట్టినప్పుడు అసలు మనకి హ్యాపీనెస్ కి హవది ఉండదు. ఎందుకంటే అక్కడ నా ప్రస్తావన కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళినా చిత్రశ్రీ దగ్గర చేసాడు వేణు, ఆ వేణు పెద్ద హిట్ కూడా అంటే అది నాకు కూడా పేరు వచ్చినట్టే కదా. బట్ అది పేరు పక్కన పెట్టి నా పేరు పక్కన పెడితే అంత మంచి పెద్ద డైరెక్టర్ అవ్వటం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. సో మీరు ఇంత బాండింగ్ ఉండేది కదా, మీకు ఆ మూవీలో ఏమన్నా ఛాన్సెస్? ఫస్ట్ ఏదో అనుకున్నారండి. తర్వాత అంటే ఆ ఫ్యామిలీ సెటప్ అంతా కొత్త వాళ్ళతో వెళ్ళాలి అని డిజైన్ చేసుకున్నాక తర్వాత అన్నాడు అన్న ఇందులో ఏమి లేదు, ఓపెన్ ఉంటాడు కదా. నాతో అయితే ఓపెన్ గా ఉంటాడు, ఏం దాపరిక ఉండదు మా ఇద్దరి మధ్యలో అన్న. ఇందులో అదంతా కూడా నేను కొత్త వాళ్ళకి వెళ్తున్నాను అన్న అన్నాడు. అవునా ఓకే నువ్వు హిట్ కొట్టు అన్నావు, అదే కొట్టాడు. సూపర్, మీరు అన్నట్టుగానే హిట్ కొట్టారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు కదా, మీరు అన్ని చేసినవన్నీ కామెడీ క్యారెక్టర్స్, ఫ్రంట్ రోల్ క్యారెక్టర్స్ చేశారు. ఇన్ కేస్ హీరోగా మెయిన్ లీడ్ క్యారెక్టర్ వస్తే మీరు చేస్తారా? ఎలా 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 అసలు ఎలా అడుగుతున్నారమ్మా? రాదు కూడా. ఇంకా ఎందుకు రాదు సార్? ఇవాళ రేపు కమెడియన్స్ ఎందుకు హీరోలు అవుతున్నారు కదా సార్. అంత సీన్ లేదు నాకు. రావాలి, పాజిటివ్ సార్. నాకు ఆలోచన లేదు. నెక్స్ట్ మీరు హీరో అవుతారు, నెక్స్ట్ నా ఆపోజిట్ వచ్చి కూర్చుని అవునమ్మా మీరు అన్నారు కదా నేను ఏదో ఒక రోజు సార్. ఇప్పుడు ఎందుకు సునీల్ గారే ఉన్నారు. సునీల్ టాలెంట్ వేరండి. సునీల్ గారి టాలెంట్ వేరు, స్టార్డమ్ వేరు. సునీల్ గారి రేంజ్ వేరు, సునీల్ గారి టైమింగ్ వేరు. మీ టాలెంట్ ఉన్నందుకే మీరు ఇవాళ మా ముందు ఉండి మీ నాకు అంత లేదమ్మా. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయితే చాలు, ఆలోచన లేదు. బలగంలో కూడా తను హీరో క్యారెక్టర్స్, తను కూడా సైడ్ క్యారెక్టర్స్ నుంచి వచ్చాడు ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఎలా అయ్యాడు? మీకు బలగం ముందుకే ఆల్రెడీ ప్రియదర్శి 2-3 సినిమాలు చేసి ఉన్నాడు హీరోగా. అవును, కొన్ని చేశాడు. అమ్మా ఇప్పుడు అదే అంటున్నా, అది వాళ్ళ టాలెంట్, వాళ్ళ అదృష్టం. నాకు హీరో చేసేంత టాలెంట్ లేదు. అలా అనుకోవద్దు సార్. మంచి మంచి డైరెక్టర్స్ వస్తారు, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, రావాలని కోరుకుందాం సార్. ముఖ్యంగా ఆలోచన లేదమ్మా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చాలు. టోటల్ సార్ ఇండస్ట్రీ జర్నీ చిత్రం నుంచి స్టార్ట్ చేస్తే రీసెంట్ పెద్ద వరకు అసలు మీకు ఎలా ఉంది ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు ఏంటి? ఎలా ఉందంటే చాలా బాగుందమ్మా. మధ్యలో పీక్స్ చూసాము, ఒక చిన్న డౌన్, మళ్ళీ దాన్ని అందుకోవటానికి పరిగెడుతున్నాను. ఇప్పుడు పెద్దతో ఆ చిన్న లాక్ దొరికింది అనుకుంటున్నా. మళ్ళీ బిజీ అవుతాం, మళ్ళీ బాగుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే పెద్ద చూసిన వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది కాల్స్ చేశారు, మంచి మంచి క్యారెక్టర్లు వస్తాయని చెప్తున్నారు. వస్తాయి, నాకు నమ్మకం ఉంది. మళ్ళీ బిజీ అవుతాం. ఏం లేదు, పని మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది ఆలోచించకుండా పనిని నమ్ముకొని హార్డ్ వర్క్ చేసుకొని క్రమశిక్షణతో వెళ్తే పని అవుతుంది. అది తెలుసుకున్నాను. అదే ఇప్పుడే అన్నాను మీతో, క్రమశిక్షణతో వెళ్తే పని అవుతుంది. క్రమశిక్షణ మిస్ అయ్యి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది. రిగ్రెట్ అవుతున్నారా ఇప్పుడు? యా డెఫినెట్ గా తెలుసుకోవాలి. మన లైఫ్ లో మనం ఏ మిస్టేక్ మనం ఒకసారి బ్యాక్ అయినప్పుడే మనం ఏంటో మనకి తెలుసుకోవాలి. మనం వేసిన స్టెప్ ఏంటి, రాంగ్ వేసామా రైట్ వేసామా అనేది తెలుసుకొని రిగ్రెట్ అవుతాం. సో బట్ ఏంటంటే మీరు రిగ్రెట్ అయ్యి తెలుసుకొని ముందుకు వచ్చేసరికి మీకు టాప్ లో వచ్చిన మూవీ
అంటే ఇప్పుడు ఎవరైనా ఎండింగ్ లో ఉండి మళ్ళీ ఆ స్టేజ్ కి రావాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ పెద్దితో మీరు టాప్ లోకి వెళ్ళిపోయారు. ఈ గ్యాప్ మొత్తం ఫుల్ఫిల్ అయింది. టాప్ అని ఎలా చెప్తాం, మీరు అంతే, భలే పెద్ది ఉన్నారు. మూవీ అంటే మామూలు సరే మొన్నే కదమ్మా రిలీజ్ అయింది, అంటే సినిమాలు వస్తాయి, టాప్ పెద్దిలో అది నేను యాక్ట్ నమ్మనండి. చేశారు అంటే మీకు టాప్ వచ్చిన గ్యాప్ ని ఫుల్ఫిల్ చేశారు పెద్దితో. మేబీ అంటే నాకు ఆ విషయంలో హ్యాపీయే, కానీ ఈ టాప్ మిడిల్ లో స్లో డౌన్ అవి ఏమి ఉండదండి. ఎందుకంటే సార్ మనం అనుకుంటాం ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న మళ్ళీ స్టార్ట్ చేద్దామని, కానీ అంత పెద్ద హీరోతో చేయడం అంటే అది మనం నిజమే, ఫీల్ అవ్వాల్సిన నిజమే, మూమెంట్ సార్. నిజమే, నిజమే. ఆ విషయంలో హ్యాపీ. టాప్ దాకా తీసుకెళ్ళా. అయ్యో ఆ విషయం హ్యాపీ. పెద్ద హీరో సినిమా అదే మళ్ళీ మనం నిజంగా. కనపడ్డాము, మళ్ళీ అందరూ రిజిస్టర్ అయ్యాము. ఎందుకంటే ఇండస్ట్రీలో గ్యాప్ వస్తే పెద్దగా గుర్తించరు అంటారు, తను డ్రాప్ అయ్యాడేమో అన్న లైట్ అలా తీసుకునే ఏముండదండి, గుర్తించడం ఏముండదు. చాలా మంది కింద పడిపోయి మళ్ళీ లేచిన బౌన్స్ బ్యాక్ అని చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఇన్స్పైర్ గా తీసుకుంటా. సూపర్ సార్. నేను నా కోరిక ఏంటండి, నాకు టాప్ డౌన్ మిడిల్ నాకు అయ్యేం తెలియదు. ఓకే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎప్పుడు బిజీగా ఉండాలి, ఓకే, అది నా కోరిక. అంతే. Yeah. ఎంత బిజీ ఉంటే మన డెవలప్మెంట్ కి ఇండికేషన్ సార్ అది. అది మన చేతిలో కదా? మనం చేసుకుంటే వెళ్తామే. అవును. జెన్యున్ గా మనకి మనం ఇచ్చిన బిజీ ఉంటున్నాం అంటేనే ఇండికేషన్ డెవలప్మెంట్ కి. మనకి ఇచ్చిన పనిని నిజాయితీగా క్రమశిక్షణతో చేసుకుంటూ వెళ్ళటమే. ఓకే సరే. నెక్స్ట్ అంటే మీకంటూ కొన్ని డ్రీమ్స్, నేను ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఏమన్నా ఉన్నాయా? లేదండి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్, ఏదో ఒకటి నాకు లైఫ్ లో ఇది కావాలి, నేను రీచ్ అవ్వాలిరా బాబు అన్న మూమెంట్ ఉంటుంది. నేను చెప్తున్నా, నాదేం చెప్పనా, నేను క్యారెక్టర్ చాలా ఆర్టిస్ట్, సింప్లిసిటీగా ఉన్నారు సార్. నేను అలాగే ఉంటాను. నేను ఇలాగే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎప్పుడు బిజీగా షూటింగ్ చేస్తూ ఉండాలి, అది నా కోరిక. అంతే, ఓకే అదే నా కోరిక. ఓకే ఓకే. సో మీరు ఇన్ ఇయర్స్ అంటే ఇప్పుడు 95 లో స్టార్ట్ అయ్యారా సార్? జర్నీ వచ్చింది 95 లో. ఓకే, 95 నుంచి 2026 వరకు ఏ రోజైనా అసలు ఎందుకు వచ్చానరా బాబు ఇండస్ట్రీకి అన్న రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఏమంటే? ఏ రోజు రాలేదు, ఏ రోజు లేదు. అంటే చాలా వరకు ఒక యాక్టర్ కి అంటే అలాంటి మూమెంట్స్ ఉంటాయి అంటారు. నాకు లేదండి, ఏ రోజు రాలే. చాలా స్ట్రగుల్, అంటే ఫుడ్ లేని రోజులు ఉన్నాయి, పడుకోవటానికి రూమ్ లేని రోజులు ఉన్నాయి. అలా గడిపోయి ఏ రోజు అనిపించలే. అది కూడా ఎందుకురా అనిపించే అసలు అనిపించలేదు లేదు మీకు? అది కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. ఆ స్ట్రగుల్ చాలా తక్కువ కాలం నేను స్ట్రగుల్ చేసింది. అంతే 5 years ఏదో స్ట్రగుల్ చేశాను నేను, 5-6 years. అది పెద్ద స్ట్రగుల్ లాగా అనిపించింది. అంతే, అక్కడి నుంచి నాకు చేసాం. 2000 నుంచి నేను స్ట్రగుల్ చేయలే, దాని ముందే స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ లాగా అనిపించలేదండి. ఇప్పుడు ఆలోచిస్తే అవును అప్పుడు స్ట్రగుల్ చేశాం కదా అనిపిస్తుంది. ఆ టైంలో అది స్ట్రగుల్ అనిపించలేదు. ఎందుకు అనిపించదు అంటే సినిమా అనేది ఉంది మనకు, అది టార్గెట్ అది కదా, దాని కింద ఇవన్నీ చిన్నవి, అందుకే ఇది అనిపించలేదు. మీరు చేసినటువంటి ఇన్ని మూవీస్లలో 260 మూవీస్లో నియర్లీ, సో ఈ మూవీలో నాకు పెద్ది కాకుండా, పెద్ది ఆల్రెడీ మీరు చెప్పేసారే అయిపోయింది, పెద్ది కాకుండా ఇంకేమైనా మూవీస్ సో బెస్ట్ మూవీ రా, ఇందులో నేను చేసిన రోల్ నాకు నచ్చింది, నేను సాటిస్ఫై అయినా అన్న మూవీస్ ఏంటి మూవీస్? చిత్రం, ఆనందంలో రాంబాబు. రాంబాబు ఇప్పటికీ నాకు చాలా మంది రే రాంబాబు అంటారు నన్ను చూస్తే, చాలా చోట చాలా మంది. ఆది, పరుగు, ఆర్య, చాలా ఉన్నాయండి. వెంకీ, దుబాయ్ సీను, బొమ్మరిల్లు, మల్లీశ్వరి, తులసి, చాలా సినిమాలు ఉన్నాయమ్మా, ఇచ్చారు అలా. ఇది అని చెప్పాలి అంటే మీరు చేసిన మూవీస్ అన్ని బెస్ట్ మూవీస్, అన్ని బెస్ట్ క్యారెక్టర్స్. సో ఏది చూస్ చేసుకోవాలి అంటే ఏది చూస్ చేసుకోలేరు, ఎందుకంటే అన్ని మంచి రోల్స్ చేశారు. ఎవరు అందరినీ రెగ్యులర్ గా క్వశ్చన్ అనుకోకండి, అసలు ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ఏంటి? సినిమా అంటే ఇష్టం అండి నాకు, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే ఇష్టం కంటే ఎక్కువే ప్రాణం. ఆయన సినిమాలు బాగా చూస్తూ ఉండేవాడిని. ఒక సినిమా 2 సార్లు 3 సార్లు అలా, అలాగే సినిమా మీద ఇష్టం వచ్చింది. మీరు ఎక్కువగా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ఫస్ట్ అంతా ఒక దగ్గర 5-6 సినిమాలు ఉషా కిరణ్ మూవీసే. చిత్రం, ఆనందం, ఇంకా సాయి కిరణ్ హీరో ఒక సినిమా చేసాం. అలా కంటిన్యూ ఒక 5 సినిమాలు 6 సినిమాలు ఉషా కిరణ్ వాళ్ళు. అలాగే సినిమా అంటే ఇష్టం, ఆ ఇష్టంతో ఇండస్ట్రీకి వెళ్ళాలని వచ్చాను, ట్రై చేశాను. సో ఎందుకంటే చాలా వరకు ఇట్లా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ పస్తులుండి, మీరు అన్నట్టుగా పూట ప్రాపర్గా తినకుండా పస్తులుండి ఆడిషన్స్కి వెళ్ళడము, అటు తిరగడము ఇటు తిరగడము, అంత దూరం వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చినా కూడా కాస్టింగ్ వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వడము అని అంటుంటారు చాలా వరకు. ఇప్పుడు మనం వెళ్ళి ఆడిషన్ ఇచ్చినా కూడా కాస్టింగ్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు అంటారు. అంటే అలా ఏమి ఉండదమ్మా, అంటే ఏమో అంటే నాకైతే అలాంటివి ఏమి అవ్వలేదు. మ్యాక్సిమం నేను ఆడిషన్లో
మనం ఏం చేసాము అంటే డైరెక్టర్కి అర్థమైపోద్ది అండి, ఇటు బాగా చేశాడు అంటేనే పిలుస్తాడు. ఓకే. ఎవడు రికమెండ్ చేసినా వాడు రికమెండ్ చేసిన బాగా చేయలేదు అనుకోండి, అవును. అందుకే అది పాయింటే. అది ఏముండదండి ఇక్కడ ఈ చిత్ర రికమెండేషన్. మూవీకి ఆడిషన్స్ ఆడిషన్స్ అండి, చిత్రం చాలా సినిమాలకు ఆడిషన్స్కి వెళ్ళాను నేను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ తేజ గారు మీకు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. తేజ గారు చేయలేదమ్మా, అదే ఉషా కిరణ్ మూవీస్ నుంచి చేశారు. ఫస్ట్ నాకేం చెప్పలేదు సెలెక్ట్ అయినట్టు, గోప్యంగా ఉంచారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఒక దగ్గర ఒక మళ్ళీ ఒకసారి రమ్మన్నారు, ఒక 1 వీక్ మళ్ళీ ఒక 10 days తర్వాత రమ్మన్నారు. అలాగే December 8వ తారీఖు రోజు నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఈ సినిమాలో చేస్తున్నావు అని చెప్పారు. ఓకే. December 8th ఆ డే కూడా మీకు గుర్తుంది, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా. అప్పుడు ఆడిషన్స్ అప్పుడు దశరథ్ గారు ఉండేవాళ్ళు, డైరెక్టర్ దశరథ్ గారు, రామానందన్ ఒక ఆయన లేరు ఇప్పుడు. వాళ్ళంతా ఆడిషన్లో కూర్చుంటే అప్పుడు నాకేమొచ్చో అది చేశాను, ఓకే. సెలెక్ట్ అయ్యాను. సార్ ఇప్పుడు వేణు గారు మీ ఫ్రెండ్ అన్నట్టుగా తను డైరెక్టర్ వైపు ఎలా వెళ్ళారో డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీరు అట్లా ఏమన్నా చేయాలనుకుంటున్నారు? లేదమ్మా, నాకేం ఏది నేను ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచన, ఆర్టిస్ట్గా ముందుకెళ్ళాలని ఆలోచన. ఓకే. ఇప్పుడు ఆర్టిస్ట్ డైరెక్టర్ సో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ పెడితే మీరు ఆర్టిస్టే చూస్ చేసుకుంటారు? ఆర్టిస్ట్ మన ఫస్ట్ నుంచి కూడా అదే ఇండస్ట్రీ. ఎప్పుడైతే హైదరాబాద్ అడుగు పెట్టానో అప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని అదే, నాకు ఇంకా వేరే ఆలోచన లేదు కూడా. ఓకే. సరే ఇప్పుడు పెద్ద మూవీ తర్వాత మీరు చేసినటువంటి మూవీ ఎల్లమ్మ. అవునండి. సో దానికి అంటే ఇది చేశారని వచ్చిందా లేకపోతే ఎలా వచ్చింది సార్? లేదు, ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అవ్వకముందే ఆల్రెడీ సైన్ అదొక వేణుగారు ఒక క్యారెక్టర్ అనుకున్నారు, ఒక క్యారెక్టర్ అనుకొని. సో మీ ఫ్రెండ్ దాంట్లో మీరు మొదటిసారి డైరెక్షన్ లో వెళ్తున్న మూవీ ఇది? అవును. ఓ సూపర్. లుక్ టెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత మొన్న రిలీజ్ అయింది కదా పెద్ద. మీరు ఇంకేదో త్రిముఖ సన్నీ లియోన్ గారి దగ్గర చేశారండి, అది అయిపోయింది, అది రిలీజ్ అయింది. అది చిన్న క్యారెక్టర్ అందులో, బట్ ఓకే పెద్ద సినిమా అంటే సన్నీ లియోన్ తో చేసాం కదా కాంబినేషన్. అవును. మీరు ప్రతి మూవీలో చిన్న క్యారెక్టర్ అయినా గట్టి క్యారెక్టర్ పట్టుకుంటున్నారు. ఎల్లమ్మ చిన్నది కాదండి, మంచి క్యారెక్టర్, లెంత్ ఉంటుంది. ప్రభాస్ మూవీలో కూడా మీరు యాక్ట్ చేసినట్టు తెలిసింది, సో దాని గురించి చెప్పండి సార్. సందీప్ రెడ్డి వంగ గారిది చిన్నది, అంటే 3 సీన్లు 4 సీన్లు ఉంటాయి కానీ బాగుంటుంది. ఓకే. ఇంకా ఉందండి, ఇంకా షూట్ ఇంకొక 5-6 days ఉంది, ఇంకా ఉన్నాయి సీన్స్. అంటే మెయిన్ హ్యాపీ విషయం ఏంటంటే ప్రభాస్ గారు లాంటి పాన్ ఇండియా స్టార్, ఆయన కాంబినేషన్ ప్లస్ మురళీ శర్మ గారు పక్కన, తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు లాంటి పెద్ద డైరెక్టర్, అంటే ఆయన డైరెక్షన్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం మీ కాంబినేషన్ ప్రభాస్ గారితో? లేదండి, చక్రం అని సినిమా చేశాను ప్రభాస్ గారితో, చేశాను. అవునండి. ఇంకా తెలియదండి, ఇంకా షూట్ ఈ మధ్య స్టార్ట్ అయింది, ఈ మధ్య. సో ఎల్లమ్మలో అయితే మెయిన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. మెయిన్ అంటే మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఓకే. అది కూడా మీ ఫ్రెండ్ తో కలిసి చేయడం మంచి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అది కూడా ఒక హిట్ కొట్టిన డైరెక్టర్, అది కూడా మన ఫ్రెండ్ అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు, చాలా రకాలుగా మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ మాకు షేర్ చేసుకున్నందుకు, చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ గా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మేము ప్రతిసారి మిమ్మల్ని పిలుస్తూనే ఉండాలి. మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, మీకు కూడా మీరు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా.